స్టార్స్తో సినిమా చేయను అంటున్నారు కదా, గతంలో మీ దగ్గర చేయను కాదు సార్, స్టార్స్తో చేయడానికి ఓకే చెయ్యొచ్చు, కానీ కొంతమందిని హ్యాండిల్ చేయగలం, కొంతమందిని నేను హ్యాండిల్ చేయలేను, నా యాటిట్యూడ్ కుదరదు. మీ దగ్గర గతంలో మీరు చెప్పారు చాలాసార్లు, రైతు అనే ఒక సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి, అది స్టార్స్తో వర్కౌట్ అవుద్ది, మంచి బడ్జెట్ కావాలి దానికి, రజనీకాంత్ గారితో అనుకుని అన్నారు. మరి అదేంటి, దాని గురించి మళ్ళీ ఎప్పుడు డిస్కషన్ రాలేదు మీ దగ్గర నుంచి? రైతు అది మరి ఏమైనా చిరంజీవి గారికి ఏమైనా సూట్ అయ్యేదా? ఆయన సూట్ అవుద్దంటే ఇవ్వచ్చు, కానీ ఎప్పుడైనా చెప్పారు ఆ సబ్జెక్ట్ ఆయనకి? అని చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి. మరి ఎందుకు ఇంత 150 సినిమా గురించి అంత చర్చలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు ఆ సినిమా? ఇప్పుడు మనకి హిట్ లేనప్పుడు అప్రోచ్ అయితే కాలిపోయిన అగ్గిపుల్లలాగా చూస్తారు. మామూలు అగ్గిపుల్లకైనా ఒక వాల్యూ ఉంటుంది, కాలిపోయిన దానికి ఏముంటుంది, అవతల పారేస్తారు, అట్లా చూస్తారు. పోనండి, ఓకే, ఇది పక్కన పెట్టండి, చిరంజీవి గారిని పక్కన పెట్టండి. ఆ సబ్జెక్ట్ ఏమైపోయింది అసలు? ఉంది, ఎప్పటికైనా తీస్తా. స్టార్స్ తోటి అది స్టార్స్తోనే చేయాలి, కానీ 2 లాంగ్వేజ్లో తీయాలి. ఓకే, రజనీకాంత్ గారిని అప్రోచ్ అయ్యారా మరి? రజనీకాంత్ గారితో అప్పుడు డిస్కషన్ జరిగింది, దాని తర్వాత అదే నేను చెప్పే కదా, స్టార్స్తో కొన్ని కుదరకపోతే. మీరు అమీర్ ఖాన్తో 2 సినిమాలు చేసినట్టున్నారు కదా, గులాం అండ్ బాజీ. రెండింటికి కెమెరామెన్ మీరు? రెండింటికి కెమెరామెన్. దాంట్లో అప్పుడు ఏంటి, బాజీలో టార్చ్ లైట్ తోటి షూటింగ్ చేశారు ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి, అది అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది. అంటే ఏంటి అప్పుడు టార్చ్, మీ దగ్గర లైట్స్ అవైలబుల్ లేక చేయలేదా, లేదా అక్కడ హంగామా ఎందుకు అని చెప్పేసి టార్చ్ లైట్ తోటి చేశారా? అలా కాదండి, మామూలుగా అమీర్ ఖాన్ సినిమా అంటే బోల్డ్ బడ్జెట్ ఉంటుంది, బోల్డ్ లైట్స్ ఇస్తారు. వెళ్ళి ఎయిర్పోర్ట్లో చూస్తే, ఎయిర్పోర్ట్ చూసుకున్నాక అక్కడ ఉన్న ట్యూబ్ లైట్లోనే షూట్ చేద్దామని డిసైడ్ అయ్యి, నా దగ్గర అప్పుడు సమీర్ రెడ్డి అనే అసిస్టెంట్ అన్నమాట, ఇప్పుడు కెమెరామెన్ అయ్యాను. వెళ్ళే ట్యూబ్ లైట్లు, ఇండియాలో ట్యూబ్ లైట్లు ఏంటంటే వేడి దేశం కాబట్టి గ్రీనిష్ బ్లూ కూల్ లైట్స్ ఉంటాయి ట్యూబ్ లైట్స్ అన్నీ, అందుకని సేమ్ అదే కలర్లు మనం మ్యాచ్ చేయాలని చెప్పి ఆ బ్లూని గ్రీన్ని కట్ చేయాలంటే పింక్ ఫిల్టర్ వేయాలి కెమెరాలో. పింక్ ఫిల్టర్ వేసి మళ్ళీ వాళ్ళ ఫేస్ లైట్ కొంచెం ఉండాలని చెప్పి మామూలు టార్చ్ లైట్ కొనుక్కొని దానికి కూడా గ్రీన్ లైట్ వేసి తీసాం అనమాట. తీసి ఇద్దరం టార్చ్లు పట్టుకుని తీసాం. ఆ లైట్లు ఇచ్చేవాళ్ళు, ఇది టాక్ స్ప్రెడ్ అయిపోయింది, 2 టార్చ్ లైట్లతో తీశారు సినిమా. కానీ తెరే మేరే సప్నే అనే పేరు కూడా వచ్చేసింది. తెరే మేరే సప్నే మీరు చేశారా? తెరే మేరే సప్నే కూడా నేనే, కానీ దాని టార్చ్ లైట్లు బాజీకి వాడాను. అంటే నాకు తెలిసి మీకు నార్త్లో మంచి రిలేషన్సే ఉండి ఉంటాయి కదా, చాలా పెద్ద సర్కిల్. అంత పెద్ద సర్కిల్ పెట్టుకుని మళ్ళీ మీరు ఇలా తెలుగులో ఉండి చిన్న సినిమాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? మంచి అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ని బట్టి ఆ వేలో ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు పోలేదు మీరు? అంటే ఇప్పుడు చాలామంది సక్సెస్ అంటే లైఫ్ సక్సెస్ఫుల్ అంటే పెద్ద స్టార్తో సినిమా తీయాలి, పెద్ద హిట్లు తీయాలి, అప్పుడే లైఫ్ సక్సెస్. అది ఏదో ఒక పిచ్చి క్యాలిక్యులేషన్ అంత. నా లెక్కలో ఏంటి సక్సెస్ అని అంటే, ఐఎమ్ హ్యాపీ ఆర్ నాట్, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నాకు నచ్చిన పని నేను చేసుకోగలుగుతున్నానా లేదా. ఇప్పుడు పెద్ద స్టార్తోనే సినిమా తీసి వాళ్ళు రాగానే లేచి నుంచి సీన్ ఏంటి ఇట్టుంది, ఈ డైలాగ్ మార్చండి అంటే మార్చి, ఇక్కడ కూర్చొని నేను అక్కడ నుంచి చేస్తానంటే ఓకే బాబు అని, అలా నా వల్ల కాదు. అది హ్యాపీనెస్ కాదు, అది సక్సెసే కాదు నాకు. అంటే నేను చచ్చిపోయినట్టు ఆ రోజు. అలా చేయకూడదు, మనకు నచ్చినట్టు మన దీంట్లో సినిమా తీయాలి. ఇప్పుడు పెద్ద సినిమాలు తీసే నాకు తెలిసి ఏ డైరెక్టర్ తనకు నచ్చినట్టు తీయడు, ఇంకోళ్ళకి నచ్చినట్టు అందరినీ సాటిస్ఫై చేస్తే తీయాలి. అలా నేను చేయలేను, దట్స్ నాట్ సక్సెస్ ఫర్ మీ. వాళ్ళకి అదే సక్సెస్, నాకు డబ్బులు. కానీ హిందీలో ఆ కల్చర్ ఉండదుగా, మన తెలుగులో ఉన్నంత కల్చర్ అయితే ఉండదు డెఫినెట్గా. హిందీలో భలే హ్యాపీగా ఉంటుంది. మరి ఎందుకు ట్రై చేయలేదు? అది ఎందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు అనుకున్న ఎక్స్పెరిమెంటల్ సినిమాలన్నీ అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే నేను ఆమెకి కథ చెప్పాను, తను ఏంటంటే ఫుల్ బైండ్ చేసేమన్నట్టు. అది మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ కొట్టి బైండ్ చేసి ఇవ్వాలి, అంత సోదని వదిలేసి. ఫర్ రిలీజ్ బిఫోర్ ఫంక్షన్లో అన్నారు, నేను ఇండస్ట్రీ అంతా 2 కథలు తిరుగుతున్నాయి, అదే చాలామంది అడుగుంటారు మిమ్మల్ని. అంటే ఏంటి అట్లాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదా, అంటే ఇండస్ట్రీ అంతా ఒకవైపు అయిపోతుంది, నేను ఒకవైపు అయిపోతున్నాను అనే భయం మీకేం ఉండదా అసలు? ఏంటి అసలు? అంటే ఇండస్ట్రీ అంటే ఇంకోటి ఉందా? నేనే కదా మీరు ఇండస్ట్రీయా? ఓకే, ఎందుకు ఏం కాదు, ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్
కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ నాకు తెలిసి మీరు నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు అంటే నువ్వు నేను జిఎన్ టైంలో పెద్దగా మీ నుంచి రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదో ఇంకా మన లేదు టైం లేదు ఎట్లా పెద్ద హీరోలు మనకి డేట్స్ ఇవ్వరు అని చెప్పేసి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా, లేకపోతే అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళ మీడియా లేకపోవడం వల్ల మాకు తెలియలేదా? నేను ఎప్పుడు ఇంతేనండి, హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్న మారే టైప్ కాదు. మీకు అనిపిస్తుంది నేను మారుతాను? మీరు మారని అనుకోలేదు. నేను మారను. మీకు రామ్ గోపాల్ బై బర్త్ వచ్చిన డిఫెక్ట్ ఇది కాబట్టి సో దానివల్ల మీకేం ప్రాబ్లమ్స్ రావట్లేదు ఇండస్ట్రీలో? ఏమొస్తాయి, మహా అయితే సినిమాలు చేయమంటారు అంతే కదా. పెద్ద ఇప్పుడు మీతో వాళ్ళు చేసేవాళ్ళు ఎవరున్నారులేండి, పెద్ద హీరోలు అయితే ఎవరు లేరు. ప్రొడ్యూసర్ కూడా చేయమంటారు అంతే కదా. ఓకే ఓకే అది అవన్నీ కాదు అసలు. ఓకే మీరు ఏ స్టేట్మెంట్లు అయినా వేయండి, మీరు ఎంత క్రిమినల్ అయినా అవ్వండి, తీసిన సినిమా బాగుంటే జనం చూస్తారు, బాగోకపోతే చూడరు. ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వచ్చినప్పుడు ఆడియన్స్ సైకాలజీ వేరే ఉంటుంది. టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు, ఇది సినిమా అనేది ఒక అబద్ధం, పద నన్ను ఎదవం చేసి వద్దాం అని చెప్పి కూర్చుంటాడు. మరి తెలుసు నేను ఎదవ అవటానికే కూర్చుంటున్నా అని లైట్ లాపంగానే పెద్ద బొమ్మ మీద అట్ట అవ్వడంగానే నవ్వుతా చూస్తాడు. అది దాంట్లో వీడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ హీరో ఎవరిని బిల్ చేసుకున్నా ఏం ఆలోచించరాదు. వచ్చేది 2.5 గంటలు నన్ను పక్కా ఎంటర్టైన్మెంట్ ఇవ్వు అంటే. ఎంటర్టైన్మెంట్ అంటే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే నవరసాలు ఉంది. నన్ను నవరసాల్లో నన్ను ఎమోషన్గా నన్ను ఇది చేయని చెప్పి కూర్చుంటాడు. వాళ్ళకి ఏం లెక్క ఉండవు. అంటే నేను అనేది ఏంటంటే సార్, అంటే లౌక్యం అంటే ఇండస్ట్రీ అంటేనే లౌక్యం కదా. ఇప్పుడు సపోజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో కొంచెం ప్లాస్టిక్ నవ్వు పడేసి ఏదో ముందుకు వెళ్ళిపోవడం అదే జరుగుతుంది ఇండస్ట్రీలో. పెద్ద మీలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే వర్కౌట్ కాదు నిజానికి. బట్ అది అలాంటి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే వద్దనుకుంటున్నారా ఇండస్ట్రీ ఏంటి అసలు? ఇండస్ట్రీని నేను వద్దనుకోవటం అట్లా ఉండదు. అంటే లౌక్యం అన్నది కంపల్సరీ కదా ఇక్కడ. అలా లౌక్యం లేకుండా మీరు ఇండస్ట్రీ నాదండి, మళ్ళీ ఇండస్ట్రీని మేనేజ్ చేయటం ఇండస్ట్రీ నాదే కదా. మీకు రామ్ గోపాల్ వర్మ గారికి చాలా వరకు పోలికలు ఉన్నాయి, జనాలు కూడా అదే అనుకుంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు అని చెప్పేసి. మీలో ఇద్దరికి కామన్గా లేని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీ రామ్ గోపాల్ వర్మ ఇంటెలిజెంట్, ఆయన మేధావి, నేను కాదు. ఇంకేముంది? లేదు ఇంకా చెప్పండి. చాలా మంది రామ్ గోపాల్ వర్మ అనగానే మీతో కంపేర్ చేస్తారు, మిమ్మల్ని ఆయనతో కంపేర్ చేస్తారా? చేయడం మీన్స్ సరే యాటిట్యూడ్ విషయంలో లేదండి, రాముది వేరే స్టైలు. నేను అవతలాలు ఏం ఫీల్ అవుతుంది. స్టేట్మెంట్స్ కూడా అసలు మీరు కావాలని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారా, లేకపోతే మీరు ఏం మాట్లాడితే అది కాంట్రవర్సీ అయిపోద్దా? ఏంది అక్కడ జరిగేది ఏంటని? నేను అనుకున్న మాట్లాడతా, కాంట్రవర్సీ చేసేవాళ్ళు చేస్తారు, తిట్టే వాళ్ళు తిడతారు, కరెక్ట్ చెప్పాడనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 2 కథలు ఉన్నాయంటే చాలా మంది కరెక్ట్ అన్నారు. చాలా మంది డైరెక్టర్లు అందరూ ఒప్పుకుంటారు. చాలా మంది డైరెక్టర్లు ఫోన్ చేసి మరీ చెప్పారు. అప్పటిదాకా ఎవడు చెప్పలా, నేను స్టేజ్ మీద చెప్పాను అంతే. చెప్పింది నిజమే. ఇప్పటికీ అదే అంట, తెలుగులో 2 కథలు వస్తాయి. మీరు చెప్పండి, నేను స్టేట్మెంట్ ఇచ్చినాక వచ్చిన సినిమాలు కూడా అయ్యే కథలు ఉన్నాయి. 100%. ఇప్పుడు రాబోయే కూడా అయ్యే ఉంటాయి. ఏ తండ్రికి కూడా జరగని ఇన్సిడెంట్, ఏ తండ్రి తట్టుకోలేని ఇన్సిడెంట్ మీ జీవితంలో మీ అబ్బాయి మృత్యు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ యాటిట్యూడ్లో కానీ మీ ఆలోచన ధోరణిలో కానీ ఏమైనా తేడా వచ్చిందా? లేదంటే బిఫోర్ అప్పటి తేజానా ఇప్పుడు తేజ చూస్తే ఒకే తేజానా, లేదంటే ఏమైనా మారిన తేజానా? మారండి, ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, మామూలుగా ఒక మనిషిగా మారుతారా ఎవరైనా? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఫీల్ వస్తుంది. యూ స్టార్ట్ రియాక్టింగ్ టు సర్టెన్ థింగ్స్. అంతకుముందు రియాక్ట్ కానాటికి కూడా మనం రియాక్ట్ అవుతుంటాం. ఓకే, మనకి ఎప్పుడైనా లాస్ కానీ కష్టం కానీ కలిగినప్పుడు అది మార్పు అంటే మార్పు రావాలి. అదే కాదు, లైఫ్లో మనం పెరుగుతున్న కొద్దీ తిరిగి ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క సక్సెస్, ఒక్కొక్క ఫెయిల్యూర్, అన్నిటికీ మనం నేర్చుకుంటుంటాం. లైఫ్ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. దాంట్లో ఏడుపు అనేది కూడా నేర్చుకుంటాం. చాలా మందికి అంటే మీడియాలో తెలియదు, అందరేదో తేజ గారి అబ్బాయి చనిపోయారని తెలుసు తప్పించి ఎలా అనేది చాలా మందికి తెలియదు. ఏదో ఇండస్ట్రీ పీపుల్కి తెలిసేమో, ప్రేక్షకుల కోసం అది అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది. అది డాక్టర్స్ మిస్టేక్ అండి. ఓకే, ఎలా? వాళ్ళు ఏదో తప్పు చేశారు, తప్పు చేయటం వల్ల అలా అయిపోయింది. ఏది చిన్నప్పుడు బేబీ పుట్టిన తర్వాత
బాబా బేబీ బాబు బాబు ఓకే పుట్టిన తర్వాత డాక్టర్ మిస్టేక్ చేశారు. ఓకే. ఆ డాక్టర్ మిస్టేక్ వల్ల అలా అయింది. చాలామంది చెప్పారు కేసు వేయండి హాస్పిటల్ మీద, మీరు అంత ఖర్చు పెట్టారు, 4 ఏళ్ళు సినిమాలు చేయలే కదా అని అంటే, సరే కేసు వేస్తాను, డబ్బుల గురించి కాదు, మా అబ్బాయి వెనక్కి వస్తాడంటే వేస్తా, రానప్పుడు ఎందుకు. అవును. మీరు అప్పుడు చాలా ఫైట్ చేశారని కూడా విన్నాను హాస్పిటల్తో చేయలేదు. అంటే కండిషన్ బెటర్ చేద్దామని ట్రై చేశాను. జర్మనీ తీసుకెళ్ళా, చాలా చైనా తీసుకెళ్ళి అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసి నేను ఆల్మోస్ట్ ఒక డాక్టర్ అయిపోయా. ఇప్పుడు మీరు ఏ జబ్బు ఏది చెప్పినా నేను వెంటనే రెమెడీలు అవి చెప్పగలను. ఎంతండి అబ్బాయి వయసు అప్పుడు? పోయినప్పుడు 4 ఇయర్స్. ఓకే ఓకే. మీరు అంటే అబ్బాయి ఆ కండిషన్లో ఉన్నప్పుడు మీకంటే ఎక్కువగా మీ వైఫ్ చాలా కష్టపడ్డారు. అసలు అంటే ఆల్రెడీ మీరు ఫ్లాప్స్లో ఉన్నారు, ఆయన మీద ఎందుకు ఇంత స్ట్రెయిన్ ఇవ్వాలని చెప్పేసి తనే మొత్తం చూసుకుంది, తనే బాధ్యత వహించింది అని నాకు ఇండస్ట్రీ పీపుల్ ద్వారా నేను సేకరించిన. అంటే ఫ్లాప్ అని కాదండి, అప్పుడు సినిమాలు తీయలేదు అన్ని చాలా. అంటే మేము 4 years నిద్రపోవాలి. ఓకే. 24 hours ఇల్లుని హాస్పిటల్ లాగా మార్చేసాం. ఎప్పుడు 3 షిఫ్ట్లో ఇద్దరు నర్సులు ఉండేవారు. ఓకే. ఒక డ్రైవర్ ఉండేవాడు. 3 షిఫ్ట్లో 3 డ్రైవర్లు మారుతుంటారు. ఓకే. ఇల్లంతా రోజు క్లీనింగ్, జనరేటరు, ఆక్సిజన్ మెషిన్స్, క్లీనింగ్ మెషిన్స్, సక్షన్ మెషిన్స్ ఇవన్నీ ఉండే ఆల్మోస్ట్ హాస్పిటల్ అనమాట. ఓకే. ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ రావాలి, లేదా ఎనీ టైం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓకే. పగలు నేను లేచి ఉంటే తను రాత్రి లేచి ఉండే, అలా ఉన్నాం. ఇంకేం పని చేయాలి అసలు. ఓకే ఓకే. మీలో మీ మనసులో మీ వైఫ్కి ఏ స్థానం ఇస్తారు? సినిమా తర్వాత ఇస్తా, కానీ టాప్ స్థానం ఇస్తా. ఓకే. ఫస్ట్ స్థానం అయితే సినిమానే, సినిమా వర్క్, ఓకే. తర్వాత మా వైఫ్కి ఇస్తా, వైఫ్కి టాప్ ఇస్తా. ఓకే. అంటే మా బాబు అని కాదు, మా బాబుకి ఇంత చేసిందని కాదు, నాలాంటి ఉన్నందుకు పద్మశ్రీ వచ్చేస్తుంది. టార్చర్ కదా నాకు. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే ఓకే. లవ్ కమ్ అరేంజ్డ్. తెలుగే. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి ప్లేట్ తల కిందలుగా ఉంటుంది, దాని మీద వేసేసుకుంటా పప్పు కూడా వేసుకుని కలిపేటప్పుడు చూసి ఏం తిట్టేసా అప్పుడు తిప్పి మళ్ళీ ఇదంతా తీసి వేసుకుని తింటా, అలా కూడా తింటుంటా. ఓకే. మీ పిల్లల పేర్లు ఏంటి? చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే భాష ఏంటంటే ఐరవ్ తేజ, ఐలా తేజ, అవరవ్ తేజ, అమితవ్ తేజ. అన్ని చనిపోయిన అబ్బాయి పేరు ఏంటి? అవరవ్ అండి. అవరవ్. ఓకే. ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అసలు? తెలుగేనా? సాంస్క్రిట్. అమితవ్. ఓకే. అమితవ్ అంటే అమితమైన వెలుగునిచ్చేవాడు, బుద్ధుడు అనమాట అమితవ్. ఓకే. ఐలా అంటే అమ్మవారి పేరు. ఓకే. అవరవ్ అంటే అరవిందో, స్వామి అరవిందో అంటే ఆయన పేరు మా వైఫ్ పెట్టింది. Please subscribe for more videos.